నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. ప్రస్తుతం బీఆర్కే భవన్ వద్ద ఉన్నాం. ఏదైతే కాళేశ్వరంలో అవకతవకలు జరిగాయి, అందులో అనేక కుంభకోణాలు ఉన్నాయని చెప్పేసి గతం నుండే వినిపిస్తున్న సమాచారం ఉన్నది. దాంట్లో భాగంగా ఒక కమిషన్ కూడా వేయడం జరిగింది ప్రభుత్వం. అయితే ఆ కమిషన్ కూడా ఎవరైతే అందులో ఉన్నటువంటి అధికారులను కావచ్చు, నాయకులను కావచ్చు, అందరినీ కూడా విచారించే ప్రయత్నం చేస్తూ ఉంది. వాళ్ళ నుండి అప్డేట్లు తీసుకోవడం, లేదంటే సంబంధించిన ఆధారాలు కావచ్చు, వాళ్ళ నుండి కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. అయితే గతంలోనే జేఏసీకి సంబంధించినటువంటి చైర్మన్ ఎవరైతే ఉన్నారో రఘు గారిని గతంలోనే విచారించారో ఆయన నుండి కొన్ని ఇన్ఫర్మేషన్ కూడా తీసుకున్నారు. అయితే ప్రస్తుతం చివరి దశకు వచ్చిందని ఈ మధ్యకాలంలోనే వింటూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఈరోజు కమిషన్ ముందుకు మళ్ళీ రఘు గారు రావడం జరిగింది. అసలు రఘు గారిని ఈరోజు ఏమడిగి తెలుసుకున్నారు, ఎట్లాంటి సమాచారాలు వాళ్ళ నుండి తీసుకునే ప్రయత్నం చేశారు, అలాగే వాళ్ళు గతంలో ఇచ్చిన నివేదిక ప్రకారమే ఉన్నారో లేదంటే ఏమైనా మార్పులు ఉన్నాయని చెప్పేసి దానిపైన కూడా ఎంక్వైరీ చేశారని చెప్పి చెప్తా ఉన్నారు. అసలు రఘు గారిని ఈరోజు పిలవడానికి గల కారణం ఏంది, నిజంగానే ఏదైతే చివరి దశకు కాళేశ్వరంలో అవకతవకలు జరిగాయనే కమిషన్ చివరి దశకు దీన్ని తీసుకొచ్చిందా, త్వరలో కాకు కూడా ఇందులోకి ఇన్వాల్వ్ అయిపోతూ ఉందా, లేదంటే కేసీఆర్ అరెస్ట్ కాబోతా ఉన్నాడా, అనేక అంశాలపైన సరే రఘు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం విద్యుత్ జేఏసీ చైర్మన్ గారు రఘు గారు మనతో పాటు ఉన్నారు. సార్, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఈరోజు ఇక్కడికి రావడానికి గల కారణాలు ఏంటి? ముఖ్యంగా కాళేశ్వరానికి సంబంధించి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ ఈ బ్యారేజీలలో జరిగిన అవకతవకల గురించి డిజైన్, ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, కాంట్రాక్టులు, మెయింటెనెన్స్, క్వాలిటీ కంట్రోల్ ఇలాంటి అంశాలలో జరిగిన అవకతవకల మీద జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ గారి అధ్యక్షతన ఒక కమిషన్ను నియమించింది ప్రభుత్వము. దానికి గతంలో నేను 2 అఫిడవిట్లు సమర్పించాను. దాని మీద వివరాలను తీసుకోవడానికి ఈరోజు కమిషన్ పిలిపించడం జరిగింది. అంటే గతంలో మీరు ఆల్రెడీ సమర్పించిన డీటెయిల్స్లో అంటే సంతృప్తిగా లేరనుకోవచ్చా, లేదంటే ఇంకా ఏమైనా లోతుగా పరిగణనలోకి తీసుకోనికి, లేదంటే లోతుగా ఎంక్వైరీ చేయడానికి ఈరోజు పిలిపించారనుకోవచ్చా? అంటే ముఖ్యంగా వాళ్ళు గతంలో చాలా వివరాలు, అంటే వాళ్ళు ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అన్నిటి అంశాల మీద ఒక్కొక్క అంశం మీద పూర్తి వివరాలను కూడా ఆధారాలతో సమర్పించాను. అయితే దానికి ఇంకా మీరు కట్టుబడి ఉన్నారా, ఇంకేమన్నా దానికి మార్పులు చేర్పులు చేయదలుచుకున్నారా అనే దాన్ని అడిగారు ఈరోజు. దానికి ఏం మార్పులు చేయట్లేదు, గతంలో ఏం సమర్పించానో దానికి కట్టుబడి ఉన్నాను. అదనపు సమాచారం కూడా ఇప్పుడేమీ ఇవ్వట్లేదని చెప్పాను. పూర్తి సమాచారం గతంలోనే ఇచ్చానని చెప్పాను. ఓకే సార్, ఈ ఫైనల్గా కాళేశ్వరం దాంట్లో జరిగిన అవినీతిని త్వరలో బయట పెట్టబోతూ ఉన్నామని చెప్పేసి గత కొన్ని రోజులుగా అంటే చూపిస్తున్నటువంటి ప్రజలకు కూడా చూపిస్తున్నటువంటి సందర్భం, దాన్ని ఎటకేలకు ఈసారన్న కొలికొచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయా? అంటే ఇప్పుడు కమిషన్ విస్తృతంగా అభిప్రాయాలను తీసుకుంటుంది. అంటే అధికారులు కానీ, కాంట్రాక్టర్లు కానీ, కాగ్ లాంటి సంస్థలను కూడా పిలుస్తారని అంటున్నారు. రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయిన వాళ్ళని కూడా పిలుస్తారనేసి చెప్తున్నారు. ఇట్లా ప్రజలకు సంబంధించి మాలాంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా సమాచారం అంతా సేకరిస్తుంది. ఇది చాలా పెద్ద ఎత్తున ప్రక్రియ వాళ్ళు చేపట్టారు. తప్పనిసరిగా అన్ని ఆధారాలతో సహా అందులో జరిగిన అవకతవకలన్నింటినీ కూడా మేము ఆధారాలతో సహా ఇచ్చాము. కాబట్టి కమిషన్ వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఒక సమగ్రమైన నివేదిక వీటన్నిటిని కూడా బయటపెడుతూ ఇస్తుందనేసి నమ్ముతున్నాం. ఓకే సార్, నిజంగా ఇంట్లో అవినీతి ఉందని చెప్పేసి మీరు భావిస్తూ ఉన్నారా? నేను అవినీతి అనట్లేదు, కానీ తప్పనిసరిగా అక్రమంగా అంటే అక్రమాలు జరిగాయనేసి చెప్పగలం. అక్రమాలు అంటే నా ఉద్దేశం ఏంటంటే అక్కడ తొమ్మిడేటి అనే దగ్గర చాలా తక్కువ ఖర్చుతోటి తరలించే అవకాశం ఉంది ఎల్లంపల్లికి. కానీ తొమ్మిడేటి దగ్గర నుంచి తీసుకొచ్చి మేడిగడ్డ దగ్గరికి తీసుకురావడానికి వాళ్ళు చెప్పిన కారణం ఏంటి? ప్రధానంగా తొమ్మిడేటి దగ్గర నీళ్లు లేవు. సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పింది మనకు కావాల్సిన నీళ్లు 160 టీఎంసీలు, కానీ అక్కడ నీళ్లు లేవు అనేసి చెప్పారు. సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పింది అనేసి సిడబ్ల్యూసీ మీద నెట్టేశారు. కానీ సిడబ్ల్యూసీ మార్చి 4, 2015 నాడు ఇచ్చిన డాక్యుమెంట్ మేము తీసుకొచ్చి కమిషన్కు సమర్పించాం. అందులో సిడబ్ల్యూసీ స్పష్టంగా ఏం చెప్పింది అంటే తొమ్మిడేటి దగ్గర కావాల్సిన నీళ్లు 160 టీఎంసీలు, తొమ్మిడేటి దగ్గర 165 టీఎంసీలు ఉందనేసి వాళ్ళు స్పష్టంగా రాశారు. ఇంకా 165 టీఎంసీలు ఏమని చెప్పారంటే పై రాష్ట్రాలు తమ వాటాను వాడుకున్న తర్వాత, పై రాష్ట్రాలు అంటే మహారాష్ట్ర, వీళ్ళు గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ ప్రకారము వాళ్ళ వాటాను మొత్తము వాడుకున్న తర్వాత మిగిలిన నీళ్ళే 165 టీఎంసీలు అని చెప్పారు. అంత స్పష్టంగా వాళ్ళు వాటాలను మెన్షన్ చేసి ఈ వాటా వాడుకున్న తర్వాతనే 165 టీఎంసీలు వస్తాయని చెప్పిన తర్వాత కూడా అందులో నీళ్లు రావని చెప్పడం అనేసి అప్పుడు ప్రభుత్వం చెప్పింది. అది కరెక్ట్ కాదనేసి మేము ఆ లెటర్లు అవన్నీ ఇచ్చాం. గతంలో దీన్ని అంటే గత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసిరా? మరి ఇలా తప్పిదాలు ఉన్నాయి, దీన్ని మార్చుకోవాలని చెప్పేసి ఎప్పుడైనా చెప్పే ప్రయత్నం చేసిరా? అంటే 2 పూర్తి స్థాయి నివేదికలు ఇచ్చాము.
యాక్చువల్గా ఈ ప్రాజెక్టు మొదలుపెట్టింది అంటే డిపిఆర్ తయారు చేయడానికి వాళ్ళు నిర్ణయం తీసుకుంది 2016 ఏప్రిల్లో. మేము 2016లోనే ఒక పూర్తి స్థాయి నివేదిక కాళేశ్వరం ప్రాజెక్టు మీద అందులో ఉన్న తప్పులన్నీ కూడా చూపెడుతూ ఒక నివేదిక ఇచ్చాం, రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చాము. అప్పుడు పబ్లిక్లో కూడా పెట్టాము. తర్వాత మళ్ళీ డిపిఆర్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత అప్పటికి ఇంకా డిపిఆర్ఏ తయారు కాలేదు. డిపిఆర్ 2016లో తయారైంది, కానీ ప్రభుత్వం బయట పెట్టలేదు. కానీ 2017-18 ప్రాంతంలో బయటకు వచ్చిన తర్వాత పూర్తిగా డిపిఆర్ను అధ్యయనం చేసి మళ్ళీ నివేదికను 2018లో ఇచ్చాం. అనేక ఆర్టికల్స్ రాసాము, ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చాము. ఇది కరెక్ట్ కాదు, దీనివల్ల రాష్ట్రానికి చాలా నష్టం జరుగుతుందనేసి అనేక నివేదికలు ఇచ్చాము. కానీ అప్పుడు ప్రభుత్వం దాన్ని పెడచెవిన పెట్టింది. ఓకే సార్, ప్రభుత్వం సీరియస్గా దీని మీద చర్యలు తీసుకుంటున్నట్టు కనిపిస్తూ ఉందా, లేదంటే మీద ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పేసి కనిపిస్తూ ఉందా? ఇప్పటికైతే ఎంక్వైరీ చాలా ఇన్డెప్త్ జరుగుతుంది. అంటే ముఖ్యంగా ఇందులో ఇన్వాల్వ్ అయిన ప్రతి వ్యక్తిని, సంస్థను, ప్రతినిధులను పిలిచి మాట్లాడుతున్నారు వాళ్ళు. కాబట్టి తప్పనిసరిగా దీని మీద ఒక సమగ్రమైన నివేదిక వస్తుందనేసి అయితే మేము ఆశిస్తున్నాం. ఓకే సార్, ఈ కార్ ఫార్ములా ఏదైతే ఉందో దాంట్లో అధికారులే తప్పిదాలు నాకు సంబంధం లేదని ఏదైతే నాయకులు చేతులు ఎత్తేసారు గతంలో, మొన్ననే చూసుకుంటే, అట్లాంటి అవకాశాలు ఈ కేసులో జరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? దాని గురించి నేను ప్రస్తావించను, కానీ ఇది మాత్రం చాలా సమగ్రంగా విస్తృతంగా అధ్యయనం కమిషన్ చేస్తుందనే అభిప్రాయం అయితే నాకు కలిగింది. ఇంకెన్ని రోజుల్లో బయట పడుతున్నారు సార్ ఫైనల్ లిస్ట్? నేను అనుకోవడం ఇంకా దాదాపు ఫైనల్ స్టేజ్కి రీచ్ అయింది. నేను అనుకోవడం మార్చిలో నివేదిక ఇస్తారనేసి చెప్తున్నారు. దాదాపు అన్ని వర్గాల నుంచి కూడా ఒపీనియన్ తీసుకున్నారు. కాబట్టి మార్చ్ ఆ టైంకి నివేదిక వస్తుందనేసి అనుకుంటున్నాను. ఓకే సార్, నివేదిక వచ్చినాక ఎవరికి బలమైన శిక్ష పడే అవకాశం ఉంది అనుకుంటున్నారు? అది మనం చెప్పలేము. ఇక అది ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకోవాలి. దీని మీద ఏం తదుపరి చర్యలు తీసుకోవాలనేసి ప్రభుత్వం వాళ్ళు డెసిషన్ తీసుకోవాలి. దీన్ని అసెంబ్లీ ముందు పెట్టి వాళ్ళ తదుపరి చర్యలు వాళ్ళు తీసుకుంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, చూసారు కదా, ఏదైతే మార్చిలోగా ఈ కాళేశ్వరం కుంభకోణం బయటపడే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. అలాగే ఏదైతే ఈ ఫార్ములాలో ఏదైతే జరిగిందో అట్లాంటి సీన్ ఇట్లా జరుగుతుందని చెప్పేసి అంటే దాన్ని సైడ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే దానిపైన మాట్లాడేంత లేదని కూడా చెప్తా ఉన్నారు. చూద్దాం మరి ఎట్లాంటి, అంటే ఇప్పుడైతే డెప్త్గా జరుగుతూ ఉంది ఎంక్వైరీ అని చెప్తా ఉన్నారు రఘు గారు. అయితే మరి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈ మార్చిలోనైనా ఎండింగ్లోకి వస్తుందా, లేదంటే ఇంకా మళ్ళీ కొనసాగించే అవకాశాలు ఉన్నాయని తెలుసుకోవాలి. థ్యాంక్ యూ ఎవరివన్.